హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే ఫస్ట్ నైట్కి కావాల్సినవన్నీ రెడీ చేసి, ఇక జీవన నేను చెప్పినట్లు విను, నువ్వు చాలా కోపంతో ప్రవర్తించకు. ఇది మన అమ్మ వాళ్ళ ఇల్లు కాదు, అత్తయ్య గారి ఇల్లు. నువ్వు అక్కడ ఎలా ఉంటే ఇక్కడ అలా ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు. జర జాగ్రత్తగా చూసి ఉండు అని ఆనంది జీవనకు చెప్తూ ఉంటుంది. ఏం చాలు ఆనంది, చాగస్తపు మాటలు. ఇక నాకు ముహూర్తం టైం దాటిపోతుంది, ఇక నేను వెళ్ళొచ్చా అని అంటూ ఉంటుంది జీవనైతే. సరే జీవన, ఈ పాల గ్లాస్ తీసుకొని వెళ్ళు అని ఆనంది చెప్పగానే ఇక జీవన రూమ్లోకి వెళ్తుంది. జీవన గ్లాస్ పక్కకు పెట్టి, చేయి నిన్నొకటి అడగాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, ఏంటి జీవన అని అంటూ ఉంటాడు. ఆ రోజు నాకు ఫస్ట్ నైట్ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామన్నావు కదా, మొదటగా ఆ గిఫ్ట్ ఇవ్వు, ఆ తర్వాత పాల గ్లాస్ని చేతికి ఇస్తాను అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, సరే నీకు గిఫ్టే కదా కావాల్సింది, ఖచ్చితంగా ఇస్తాను, నాకు కూడా తొందరగా ఉంది, ఎప్పుడెప్పుడు ఇస్తానా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. సంతోషపడుతున్నవా జీవన, నీ సంగతి చూస్తాం అని అనుకుంటూ ఉంటాడు తన మనసులో చైతన్య అయితే. ఏంటి చైతన్య ఆలోచిస్తున్నావు, నాకు గిఫ్ట్ ఇవ్వమని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య, సరే నీకు గిఫ్ట్ ఇస్తాను అని చైతన్య జీవన దగ్గరగా వస్తాడు. అప్పుడు జీవన సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే చైతన్య జీవన చెంప పలగొడతాడు. అప్పుడే జీవన, ఏంటి చైతన్య నన్ను కొడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య, నిన్ను కొట్టాలా చంపాలా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని జీవన అంటూ ఉంటుంది. నిజం చెప్పు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అని అంటూ ఉంటాడు చైతన్య. అప్పుడే జీవన, ఏంటి చైతన్య అసలు నువ్వేంది ఇలా మారిపోయావు, నేనేం చేశానని అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య, అసలు మా వదినకి సంతోషం లేకుండా ఈరోజు ఇక మా అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన, ఏంటి చెయ్యి కొత్తగా అడుగుతున్నావేంటి, నీకు తెలుసు కదా మీ అమ్మ వాళ్ళు, అందుకే కదా మా అమ్మని చూస్తే శత్రువులా చూస్తున్నారు. ఈరోజు మీ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా అమ్మ కదా, అందుకే కదా మీకు మా కుటుంబం అంటే చాలా కోపం అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య, ఏంటి జీవన ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన, ఏంటి చైతన్య నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకు తెలుసు కదా ఈరోజు ఆదిత్య గారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా అమ్మే అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, లేదు జీవన, అసలు మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, మా అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది నువ్వు, దానికంతటికీ కారణం నువ్వు, నీ వల్లే ఈరోజు మా అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు జీవన షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్యకి నిజం ఎలా తెలుసు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే చైతన్య, ఏంటి నాకు నిజం ఎలా తెలుసు అనుకుంటున్నావా, నాకు తెలుసు, అసలు ఆ రోజు కారులో వస్తూ ఉండగా మా అన్నయ్య నా కోసమే పరిగెత్తుకుంటూ వచ్చాడు, దాని ద్వారా తనకి యాక్సిడెంట్ కావడం, అలా పడిపోవడం అంతా నాకు తెలుసు, ఇక అది కూడా నువ్వే చేసావని కూడా తెలుసు అని చెప్పగానే షాక్ అయిపోతుంది జీవన్ అయితే. నన్ను క్షమించండి, ఆ రోజు నేనే యాక్సిడెంట్ చేసిన విషయం మా అమ్మే దాచిపెట్టింది, మా అమ్మ నా పరువు ఎక్కడ పోతుందో అని, ఇక నేను పోలీసులకి దొరికిపోతానేమో అని
ఇక అందుకనే నన్ను కాపాడడానికి ఆ నింద మా అమ్మపై వేసుకుంది అని ఇక చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య, లేదు జీవన, నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేశావు. అసలు మీ అమ్మని ఈరోజు మా అమ్మ శత్రువుగా చూస్తుంది. అసలు విషయం తెలిస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసు కదా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే జీవన, ప్లీజ్ చైతన్య, నా గురించి ఇంట్లో చెప్పకు, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ చైతన్య అని జీవన ప్రాధేయపడుతూ ఉంటుంది. సరే జీవన, నేను ఈ విషయం మా అమ్మకు కానీ, మా అన్నయ్యకి కానీ, మా వదినకి కానీ, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఉంచాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు జీవన, ఏంటా పని? ఖచ్చితంగా చేస్తాను చైతన్య అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య ఫోన్ ఆన్ చేసి వీడియో పెట్టి ఇక తన జేబులో పెట్టుకుంటాడు. అప్పుడే ఇక, సరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు మన పెళ్ళి జరగడానికి, అసలు నువ్వు గుడికి రావడానికి, అదే సమయంలో ఆనంది వదిన కూడా గుడికి రావడానికి, ఆనంది వదినకి అసలు మనం గుడిలో ఉన్నామని చెప్పడానికి, మన పెళ్ళికి రిజిస్టర్లో సైన్ చేయించడానికి నిజంగా మా వదిన సపోర్ట్ చేసిందా, లేక కావాలని ఇంకా ఎవరైనా చేశారా? ఇందులో నాకు నిజం చెప్తేనే ఈ విషయం నేను ఇంట్లో చెప్పను. లేకపోతే నువ్వు నిజం చెప్పలేదనుకో, వెంటనే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత నీ పరిస్థితి తెలుసు కదా, నువ్వు ఇంట్లో ఉండవు, ఎక్కడో ఇక రోడ్డు పాలవుతావు అని చైతన్య చెప్పగానే ఇక జీవన, సరే సరే చైతన్య, నేను నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది. చెప్పు, ఆ నిజం ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన, నిజంగా చెప్పాలంటే ఆ రోజు నైటు ఇక ఆనంది దగ్గరికి వచ్చాను నేను. అప్పుడే ఆనంది నన్ను ఇంట్లోనే దాచిపెట్టి ఇక అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది, ఇక నేను ప్రేమించిన అబ్బాయితోనే పెళ్ళి చేసుకుంటానని వచ్చేసాను కదా. ఇక అదే విధంగా ఇక ఆ విషయం వెంటనే ఆనంది సరే నాకు సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఇక తను సపోర్ట్ చేయడమే అదునుగా చూసుకొని నేను గుడికి వెళ్ళొచ్చాను తనకు తెలియకుండానే ఉదయాన్నే. అప్పుడే నా ఫ్రెండ్ సోని ద్వారా నేను ఇక ఆనంది గుడికి వచ్చేలా చేశాను. ఇక్కడ జీవన గుడిలో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అని ఇక నా ఫ్రెండ్ ద్వారా నేను చెప్పించాను. ఆ విధంగా కుట్టి ఆ గుడికి వచ్చింది. ఇక కుట్టి గుడికి రాగానే మా పెద్దమ్మ ఇందుమతి ఇక తనే నాకు సపోర్ట్ చేసింది, మన ఇద్దరి పెళ్ళి చేయడానికి కూడా తనే కారణం అని అంటూ చెప్తూ ఉంటుంది జీవన అయితే. ఇక ఆనందిది ఏ తప్పు లేదు, కావాలనే ఆనందిని నేను మా పెద్దమ్మ ఇరికించాము. ఇక ఆనందిపై కోపం తెచ్చుకోవాలి మా తల్లిదండ్రులు, నాకంటే ఎక్కువ ఆ కుట్టినే చూస్తున్నారు కాబట్టి కుట్టి వాళ్ళకి శత్రువుగా కావాలి, కుట్టిని ఆ ఇంట్లో నుంచి వాళ్ళు పంపించేయాలి, కుట్టిని ఆ ఇంటికి ఎప్పటికీ అడుగు పెట్టనివ్వకూడదు, నాకంటే ఎక్కువ ప్రేమ తనే పొందుతుంది కాబట్టి నాకు ఇక తన ద్వారా నాకు కోపం వేసి నేను మా పెద్దమ్మ కలిసి ఇలా చేశాము, కుట్టిని మా ఇంటికి దూరం చేయాలని అని ఇక జీవన అయితే అంతా చెప్పేస్తుంది ఇక చైతన్యకైతే. అప్పుడే చైతన్య, సరే నువ్వు మా వదినకి చేసిన ద్రోహం ఇది రెండవది, నువ్వు మా వదినని ఎన్నిసార్లు బాధ పెట్టావో నాకు తెలుసు, కానీ ఇక నుంచి మా వదిన జోలికి కానీ, మా అన్నయ్య పరిస్థితిని అలా కావడానికి కారణం నువ్వు కాబట్టి మా వదినని కానీ మా అన్నయ్యని కానీ హేళన చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ముందుగా మా వదినని నువ్వు ఇక చులకనగా చూడకూడదు, తనే ఇంటి పెద్ద కోడలు, తను మాట నువ్వు ఖచ్చితంగా వినాలి, నువ్వు ఈ ఇంటికి పని మనిషిలా పనులే చేయాలి కానీ ఇక పెత్తనం చెలాయించకూడదు. మా అమ్మ మా వదినతో ఎంత క్లోజ్గా మూవ్ అయినా నువ్వు ఒక మాట కూడా అనకూడదు, మా వదినని తప్పుగా చేసి మా అమ్మ ముందు నిలబెట్టాలని చూస్తున్నామేమో, ఆ ఆటలు సాగవు నీకు అని ఇక చాలా వార్నింగ్లు అయితే ఇస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడు జీవన, సరే చైతన్య నువ్వు చెప్పినట్లే నేను ఆనందికి అడ్డుపడను,
ఆనందియే ఈ ఇంటి మొదటి కోడలు కదా, పెద్ద కోడలు కదా, తనకి అన్ని అర్హతలు ఉంటాయి. నేను ఈ ఇంటి పని మనిషిలాగే పని చేస్తాను. నువ్వు చెప్పిన దానికి ప్రతి ఒక్క దానికి నేను సరే అంటున్నాను. కానీ నా విషయం అత్తయ్యకి చెప్పకండి అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడు చైతన్య, సరే జీవన, నువ్వు ఈ విధంగా ఉంటానంటే నేను ఈ విషయం ఎవరికీ చెప్పను. కానీ నువ్వు తోక జాడించావనుకో, నేను కూడా చెప్పవలసి వస్తుంది అని చైతన్య బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు జీవన సరే అంటుంది. చైతన్య అయితే జీవనని ఒక ఆట అయితే ఆడుకుంటాడు. ఇక జీవనకి తెలియకుండానే చైతన్య తన ఫోన్లో జీవన చెప్పిన నిజాన్ని మొత్తం, ఇక ఆనంది ఏ తప్పు చేయలేదన్నదంతా ఇక ఫోన్లో వీడియో తీస్తాడు. ఇక చైతన్య అయితే వెంటనే ఆనంది వదిన తనపై నింద పడింది, తను ఆ నింద తొలగినాకనే తను సంతోషంగా ఉండగలను అని అనుకుంటుంది. తనలో తాను చాలా బాధపడుతుంది. పాపం జ్యోతి గారు తనని ఎంత బాగా చూసుకున్నారో, కానీ వాళ్ళిద్దరిప్పుడు విడిపోవలసి వచ్చింది. దానికి కారణం ఈ జీవన చెప్పిన నిజాన్నే తీసుకువెళ్ళి జ్యోతి గారికి చూపిస్తాను, వదినపై కోపం పోగొట్టేలా నేను చేస్తాను అని చైతన్య వెంటనే జ్యోతి కోసం ఇక జ్యోతి ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే జ్యోతి పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే చైతన్యం చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. మీకోసమే జ్యోతి గారు, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, ఏంటి ఆ విషయం? నా కూతురు గురించా, ఆ కుట్టి గురించా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే చైతన్య, లేదు, మీకు ఒక నిజం చెప్పడానికే వచ్చాను అని చెప్పగానే, ఇక నిజం ఏమీ నాకు చెప్పనవసరం లేదు. ఈరోజు నా కూతురు నాకు దూరం చేశావు నువ్వు, ఆ కుట్టి నా కూతురు నన్ను మోసం చేశారు. ఈరోజు నా కూతురు నాకు దూరం అయిపోయింది. దానికి కారణం మీరే. ఇక నాకు ఎవరు మీరు కళ్ళకు కనిపించకూడదు అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే, లేదు జ్యోతి గారు, మీకు నిజాన్ని నిరూపించాలనే వచ్చాను. అసలు ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు. తను కావాలని తనని ఇరికించారని నీకు తెలియజేయడానికే వచ్చాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది. అవును జ్యోతి గారు, కావాలంటే ఈ వీడియో చూడండి అని చైతన్య తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక జ్యోతికి చూపిస్తాడు. ఒక్కసారే జ్యోతి షాక్ అయిపోతుంది. ఇదంతా జీవన ఇందుమతి ఆడిన నాటకమా? ఇందుమతే ఇక జీవన చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణమా? ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కలిసి చేసి ఈ నింద ఇక ఆనందిపై వేశారా? ఇదంతా వీళ్ళ కుట్ర. ఆనందిని మమ్మల్ని విడదీయడానికి ఇదంతా చేశారా అన్న నిజమైతే తెలుసుకుంటుంది జ్యోతి అయితే. ఇక జ్యోతి అయితే వెంటనే ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇందుమతి చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే, ఏంటి, ఎందుకు నన్ను కొడుతున్నావు అని అంటూ ఉంటుంది. నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి అని అనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఏంటి, ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటుంది హైమావతి అయితే. లేదత్తయ్య, మనం కుట్టి ఇక మనకి ద్రోహం చేసింది కుట్టినే, కావాలని ఇక జీవనని మనకి దూరం చేసిందని అనుకుంటున్నాం కదా. కానీ కుట్టి కాదత్తయ్య, అసలు జీవనని మనకు దూరం చేసింది ఈ ఇందుమతి అత్తయ్య. తన వల్లే ఈరోజు మనకి జీవన దూరం అయిపోయింది అని చెప్పగానే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే ఇక చైతన్య ఇంట్లోకి వచ్చి కావాలంటే ఈ వీడియో చూడండి అని చూపిస్తాడు. ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక ఇందుమతి చెంప పలగొట్టి ఇక ఇందుమతిని అయితే బయటికైతే గెంటేశారు. ఈ విధంగా ఇందుమతి జీవన ఆడిన నాటకాన్ని అయితే చైతన్య ఇక జ్యోతి కుటుంబం ముందైతే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.